ఏడుకొండలవాడ ధోని దేవుడా గోవిందా గోవిందా అంటే 7 కొండలు 7 hills తలా ఫర్ రీజన్. ఓకే నిన్న మ్యాచ్ విషయానికి వస్తే ఎక్సలెంట్ అబ్బా, చేసింగ్ దుమ్ముగానుంది. అయినా జస్ట్ మిస్ అబ్బా, ఇంకొక 3 ఓవర్లు నుండి ఈజీ గెలిచేవాళ్ళు సిఎస్కే. ఏమో చూద్దాం, నేను నెక్స్ట్ టైం నుంచి ఒక 3 overs ఎక్స్ట్రా యాడ్ చేస్తారేమో అని సిఎస్కే వాళ్ళకి. అందులోనూ తలా టీం కాబట్టి 3 overs ఎక్స్ట్రా ఇవ్వడంలో తప్పే లేదు. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే నిన్న మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇద్దరికి కూడా. అదే సిఎస్కే గెలిచింటే ఎక్కువ అడ్వాంటేజ్ ఉండేది ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. కానీ నిన్న జీటీ గెలిచడం వల్ల టాప్ 3లో ఉన్న టీమ్స్కి అడ్వాంటేజ్ అయింది. నిజానికి నా షాకింగ్ పర్ఫార్మెన్స్ ఎవరిదంటే సుదర్శన్దే. అంటే సెంచరీ కొట్టలేడు అని చెప్పట్లేదు కానీ బిగినింగ్ లో మనోడు చాలా స్లోగా ఆడాడు. 25 balls 30 అలా ఉందన్నమాట అంతే. కానీ తర్వాత ఏమనుకున్నారో ఏమో కానీ సావగొట్టి పెట్టేసినారు ఇద్దరు. అది క్లియర్ గా తెలుస్తుంది కదా, రిస్కీ షాట్స్ ఆడకూడదు కానీ ఈజీగా వచ్చిన బాల్స్ ని లేపి కొట్టాలన్నట్టు ఆడారు. ఇట్స్ క్లాసిక్ అంతే. అది కాదు బాయ్, ఒక డౌట్, ఇదే పర్ఫార్మెన్స్ గిల్లు ముందు నుంచే ఇచ్చింటే బాగుండేది కదా. అదే 1-2 మ్యాచ్ల్లో అన్న ఇంత భయంకరంగా ఆడింటే బాగుండేది, ఇంత ఎడ్జ్కి వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ రోజు ఆడింది మాత్రం రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ అసలు. అందుకే స్కోర్ అంతా వీళ్ళిద్దరిది ఎవరిది లేదు, మిగతా వాళ్ళు 10-25 కొట్టినారు అంతే. అండ్ మీరు ఒకటి గమనిస్తే వీళ్ళు 16 overs కి 196 కొట్టేశారు. ఇంకా మిగతా 4 overs లో 260 ఈజీ కొట్టేస్తారేమో అనుకున్నా. కానీ ఎందుకో ఈ లాస్ట్ 4 hours సిఎస్కే వాళ్ళు కంట్రోల్ చేసినట్టు అనిపించింది. ఆ బొంగులో కంట్రోల్ ఇంక ముందు చేయాల్సింది ఇది. ఇద్దరు కోడికల్ని బీకినట్టు బీకినారు బౌలర్స్ ని. అది కూడా దేశపాండే ఒకటే 2 వికెట్లు తీసుకుంది. వీళ్ళకి పెద్ద మైనస్ ఏంటంటే పతిరానా దీపక్ చహర్ ఇద్దరు లేరు. వీళ్ళు నింటే కొంచెం మ్యాచ్ ఏమన్నా ఇంకోలా ఉండేదేమో. ఇంకొకరు కూడా ఉండాలి, ఆయన పేరు ఏంటో మీరే చెప్పండి. హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్ లో కొట్టిన సెంచరీస్తో 100 centuries ఇన్ IPL కంప్లీట్ అయ్యాయి అనమాట. ఇప్పుడు సిఎస్కే బ్యాటింగ్ విషయానికి వస్తే బిగినింగ్ లోనే డిసప్పాయింట్మెంట్. రుతురాజ్ వచ్చింటే బాగుండేది అనిపించింది. ఏమో రహానే మీద నిన్న అంత నమ్మకం లే, ఎట్లా అవుట్ అవుతాడు అనుకున్నానో అట్లే అవుట్ అయినాడు మనిషి. ఎక్కువ స్కోర్ అయితే కొట్టలే అనుకున్నా, కాకపోతే మనోడు కొంచెం కాదు కదా, 1 run కొట్టే అవుట్ అయినాడు. ఇంకో వరస్ట్ థింగ్ ఏంటంటే రవీంద్ర రన్ అవుట్ అవడం. అది కదా మ్యాచ్ మిడిల్ లో ఉందా లేకపోతే ఎండింగ్ లో ఉందా, ఇంత రిస్క్ చేయడం అవసరం 1 run కోసం. మళ్ళీ ఘోరంగా ఓడిపోతుందేమో అనుకున్నా, మళ్ళీ డారెన్ మిచెల్ మోయిన్ అలీ తగులుకునేసరికి కొంచెం ఫెయిర్ గేమ్ అన్నట్టు అనిపించింది. ఇప్పుడు పాయింట్కి వద్దాం, తలా ఫర్ రీజన్. ఎందుకులే ఏం చెప్పలేం, ఏమన్నా అంటే నీ ఇంజురీ అంటారు. ఏమోలే అట్లీస్ట్ ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసం అన్న 6లు కొట్టినాడు. బొక్కలే నిన్న ఏ సిఎస్కే ఫ్యాన్ ఫేస్ లో కూడా ఆనందం లేదు. ఎందుకంటే తలా ఎంత పెరిగినా కూడా మ్యాచ్ ఓడిపోతుంది కాబట్టి. వీళ్ళంతా ఏడుస్తుంటే నిన్న సిఎస్కే ఫ్యాన్స్ ఈ బీజిఎం వేసుకొని ఇలాగే నవ్వుతుంటారు కదా. ఈ ఆర్సీబీ వాళ్ళు టెంకాయలు దేవుడికి ఎక్కువ కొట్టినట్టున్నారు, అందుకే వాళ్ళు అనుకున్నట్టు జరుగుతుంది. మీరు కూడా కొట్టండి టెంకాయలు, అనుకున్నట్టు జరుగుతుందేమో. ఓకే ఉంటా మరి, టాటా బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.